ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు ప్రపంచ దేశాల్లో విశేష ఆదరణ లభిస్తోందని, ఇది దేశ ప్రజలు గర్వపడే విషయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి రమేష్ నాయుడు అన్నారు. గతంలో ప్రధానుల విదేశీ పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ప్రస్తుతం మోదీ పర్యటనలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని, గతంలో పన్నులు తగ్గించడంలో వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళుతోందన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో లభిస్తున్నటువంటి ఆదరణ ఏదైనా గమనించినట్లయితే ఈ దేశానికి సంబంధించిన సగటు భారతీయుడు గర్వపడేలాగా తన పర్యటన అనుక్షణం సాగుతుంది. ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి భారత ప్రధాని, రాష్ట్రపతులు విదేశీ పర్యటన చేస్తే ఆ దేశాల్లో ఉన్నటువంటి మీడియా అంతా కూడా రమేష్ నాయుడు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా అయితే జోన్ పేజీలో 4 లైన్లు వస్తుందో ఆ విధంగా మన దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రుల యొక్క వార్తలు విదేశాల్లో ప్రచురించేటివి ఆ మీడియా సంస్థలన్నీ కూడా ఆ స్థానంలో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పోతున్నారంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులు వాళ్ళ యొక్క స్వదస్తూరితోటి ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లో వ్యాసాలు రాసేటువంటి పరిస్థితి. భారతదేశంతో మేము వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం పెట్టుకోబోతున్నాం, మా యొక్క చిరకాల మిత్రుడు భారతదేశానికి సంబంధించిన ప్రధాని వస్తున్నాడు, శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో పురోగతి సాధించడం కోసం వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగబోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళే ప్రచారం చేసేటువంటి పరిస్థితి. మరొకవైపు మనం చూసాం, నెదర్లాండ్లో స్వయంగా నరేంద్ర మోడీ గారికి ఆ దేశానికి సంబంధించినటువంటి రక్షణ విహంగాలు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో స్వాగతం పలికినటువంటి తీరు మనందరం కూడా గర్వపడాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోతుంటే వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ లాగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు అవాకులు చవాకులు పేలడం ఏదైతే ఉందో అది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొందరు, లేకపోతే వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ లాగా ఉన్నటువంటి కమ్యూనిస్టు సోదరులు మాట్లాడుతున్నారు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి అని చెప్పి. ఇదేమన్నా మనం కృత్రిమంగా పండించేటువంటి పంట? ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేది 2%, విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది 98%. అయినప్పటికీ కూడా ఇంత క్రైసిస్లో కూడా రేట్లు పెంచకుండా ఈ దేశ ప్రజల మీద పెనుభారం పడకుండా కాపాడుతూ వచ్చారు. కొద్దో గొప్ప పెంచారు, పెంచితే తప్పేంది? సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుంది. యుద్ధం మనకు సంబంధం లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో రవాణా వ్యవస్థ స్తంభించినటువంటి సమయంలో అవునన్నా కాదన్నా కొంత పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెరిగాయి. అది ప్రజలు కూడా గొప్ప మనసుతోటి స్వాగతిస్తున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు సరిగా జరగడం లేదని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని తెలిపారు. వారి సమస్యలను విన్న జగన్ దివ్యాంగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో విడుదలైన అధ్యాపక పోస్టుల భర్తీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలు సరిగా జరగడం లేదని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని తెలిపారు. వారి సమస్యలను విన్న జగన్ దివ్యాంగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాలతోనే మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నేడు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 90 పైసలు చొప్పున పెంచారని, ఈ నెల 15న పెట్రోల్ లీటరుపై ₹3.29, డీజిల్ లీటరుపై ₹3.14 పెంచారని, మళ్లీ వెంటనే 90 పైసలు పెంచి పదే ప్రజలపైన మోదీ ప్రభుత్వం భారాలు మోపుతుందన్నారు. 12 ఏళ్ల మోదీ పరిపాలన దేశంలో నిత్యం పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అసలు దేశానికి మోదీ చేసిందేమిటి? ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చారా అని నిలదీశారు. నాడు రైతులను అన్ని రకాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చిన మోదీ ఈరోజు వారి సమస్యలను ఆలకించడం లేదని అన్నారు.
పొదుపు చర్యల పేరుతో పెట్రోల్ డీజిల్ వాడొద్దని, వంట నూనెలు తగ్గించాలని, మరోవైపు రైతులను సైతం ఎరువుల వాడకం తగ్గించాలంటూ మోదీ సూచనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఎరువులు తగ్గించండి, గ్యాస్ వాడకం తగ్గించండి వంటి సూచనలు ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో రవాణా ఛార్జీలు, హోటల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరిగిపోయాయని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో రైతు సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను తగ్గించడంలో విఫలమైందని, ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల జీవితం భారంగా మారిందన్నారు. ఇవాళ మరోమారు ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం భారాలు మోపింది. 1 లీటర్కు 90 పైసల చొప్పున పెట్రోలు, డీజిల్ పైన రేటు పెంచడం జరిగింది. పోయిన శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకే 1 లీటర్ పైన ₹3.14 ₹3.20 వరకు మొన్న ఆ రోజు పెంచారు. మళ్ళీ వెంటనే ఇప్పుడు 90 పైసలు పెంచారు. అంటే పదే పదే ప్రజలపైన భారాలు మోపి మరి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాము. మా పార్టీనే కాదు, దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఏమాత్రం కూడా వారు ఖాతరు చేయడం లేదు. పైగా మోడీ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అమెరికాలో ఆయన మిత్రుడు గౌతమ్ అదానీ, సాగర్ అదానీకి సంబంధించి వారిపైన ఉన్న కేసులన్నీ కూడా వారు తొలగింపజేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కు ఒక సేవకుడిగా ఇన్నాళ్ళు పనిచేసినందులకు దాని పర్యవసానంగా ఇవాళ అమెరికా ప్రభుత్వం కూడా ఈరోజు వారికి సహకరిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అమెరికన్ సామ్రాజ్యవాదులకు పూర్తిగా లొంగిపోవడం కాకుండా డొనాల్డ్ ట్రంప్కు అన్ని రకాలుగా ఒక సేవకుడి మాదిరి పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్తో చివరికి ఇజ్రాయెల్ దేశాన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పే స్థాయికి వచ్చాడు, దిగజారాడంటే ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వలన, ఆర్థిక విధానాల వల్లనే ఇవాళ మన దేశంలో ప్రజలు ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతపరచడం ద్వారా ఇంధనాన్ని గరిష్టంగా పొదుపు చేయవచ్చని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉయ్యూరు సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు సూచించారు. ప్రధాని సూచన మేరకు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించినంత మాత్రాన పొదుపయ్యే ఇంధనం చాలా స్వల్పమని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచకుండా ప్రైవేట్ వాహనాలకు విచ్చలవిడిగా అనుమతిచ్చి తప్పు చేశారని వారు పేర్కొన్నారు. ప్రధాని సూచన మేరకు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించినంత మాత్రాన పొదుపయ్యే ఇంధనం చాలా స్వల్పమని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు పెంచకుండా ప్రైవేట్ వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చి తప్పు చేశారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు, పట్టణాలకు రోడ్ల వ్యవస్థను మెరుగుపరిచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని, పట్టణాల్లో సిటీ బస్సులు పెంచాలన్నారు. ఇవన్నీ పాటిస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గుతుందని, ఇంధన పొదుపులో రాష్ట్రం ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. అసలు ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు పెడుతున్నటువంటిది వ్యక్తిగత వాహనాలు. ఈ వ్యక్తిగత వాహనాలు పక్కన పెట్టించే పరిస్థితి కనుక చేయగలిగితే, అంటే ఆ అవసరం లేకుండా పక్కన బలవంతాన్ని పెట్టించడం కాదు, అక్కడ దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రాంతాలకి విస్తరించి మొత్తం మీద సిటీలన్నింటిలో అన్ని నూక్ అండ్ కార్నర్కి సిటీ బస్సులు క్షుణ్ణంగా నడిపి, అలాగే గ్రామాలకు కూడా ఫ్రీక్వెంట్గా బస్సులు ఇవన్నీ కనుక నడిపితే వ్యక్తిగత వాహనాలు చాలా వరకు పక్కన పెడతారు. పక్కన పెడితే ఆటోమేటిక్గా ఇంధనం పొదుపు అవుద్ది. ఎంత పొదుపు అవుద్ది అన్నది కూడా మేము లెక్కే చెప్పాం. ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్ సుమారుగా 40 కిలోమీటర్ల యావరేజ్ని వస్తుంది అనుకోండి. 40 కిలోమీటర్లు 40 మంది ఒక్కొక్కడు ద్విచక్ర వాహనం మీద వెళ్తే 40 లీటర్లు అవుద్ది.
వాళ్ళు 40 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక్కో లీటర్ చొప్పున. అదే 40 మంది బస్సులో వెళ్తే 13 లీటర్లే అవుద్ది. అంటే మొత్తం 27 లీటర్లు ఒక బస్సుకు ఆదా అవుద్ది. అంటే ఈ లెక్కన బస్సులు కొన్ని వందల ట్రిప్పులు వేల ట్రిప్పులు తిరుగుతూ ఉన్నాయి. మన వేల బస్సులు ఉన్నాయి, కొన్ని వేల ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి. ఈ తిరుగుతున్నప్పుడు ఇవి నిజంగా కనుక క్యారీ చేయగలిగితే వాటి ఎంత ఇంధనం ఆదా అవుతుంది? విపరీతంగా ఆదా అవుతుంది. అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే 90ల తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేదాన్ని నెమ్మదిగా తగ్గించేసుకుంటూ వచ్చి చివరికి అసలు కొన్ని చోట్ల ఉన్న బస్సులు కూడా మాయమైపోయి చివరికి జనమంతా కూడా ఈ రోజున ప్రైవేట్ వాహనాల మీద, వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చారు. వెస్టాసియా సంక్షోభానికి భారత ప్రధాని ప్రజలందరూ కూడా పొదుపు చర్యలు అమలు చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు ఈ వెస్టాసియా యుద్ధం వస్తేనే పొదుపు చర్యలా? మామూలుగా అయితే భారతదేశంలో పొదుపు చర్యలు అనేవి అమలు చేయకూడదా? అదో ప్రశ్న. అదేవిధంగా పొదుపు చర్యలు అనేవి చెయ్యాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక ఉంటే వ్యక్తిగతంగా 4 వాహనాల మీద ఖర్చు పెట్టే మొత్తంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 50 మంది ప్రయాణం చేయొచ్చు. ఆ విధంగా 75% నుంచి 80% వరకు ఇంధనం పొదుపు అవుతుంది. కానీ మన వాళ్ళ దృష్టి దాని మీద లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచి ఆదా చేయాలని లేదు. అందరూ కూడా సెక్యూరిటీ తగ్గించుకోండి అంటున్నారు. నిజమే, 10 వాహనాల బదులు మేము 5 వాహనాలు పెట్టుకుంటున్నాం, మాకు ఇదివరకు 4 వాహనాల సెక్యూరిటీ ఉంది, 2 పెట్టామంటున్నారు. మరి సెక్యూరిటీ తగ్గిస్తే ఏంటి? ప్రమాదం అనేక అవతల వాడికి లేదు. ప్రమాదం ఉండదంటే సెక్యూరిటీ తగ్గించినా అనుకున్నారనుకో, అటువంటిప్పుడు ఇప్పటిదాకా అంత వేస్ట్ ఎందుకు చేశారు మీరు? అదొక పాయింట్. మరి ఈ విధంగా పొదుపు చర్యలు పాటించడానికి అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉండాలి తప్పితే ఏదో 1 నెల, 2 నెలలు, 6 నెలలు షార్ట్ టర్మ్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు. నేను తాగుతూ నన్ను తాగొద్దంటే ఎవడన్నా నవ్వుతాడనేది కూడా అర్థం కావట్లా. ఆయన పెన్ను 80-90 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆయన జేబులో పెన్ను. ఇతర దేశస్తులు వస్తువులు వాడొద్దు, మన దేశం వాడమంటారు. ఆయన ఒంటి మీద ఉండే అన్నీ ఇతర దేశస్తులే, చెప్పులతో సహా. ఆయన డ్రెస్సు 15,000 ఒకసారి వేస్తాడు, తర్వాత తొడవడు. పొదుపు అంటే ఇదండి, నాకు అర్థం కావట్లేదు. అంటే జనం ఏమన్నా పిచ్చోళ్ళకి కనిపిస్తారంటే వీళ్ళకి నాకు అర్థం కావట్లా. ఈ సైకిల్ వేసుకు తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు. 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంతో తిరగమండి. అది ఉదాహరణ. ఒకరోజు పెట్టి ట్రాఫిక్ అంతా ఆ ఖర్చు అంతా లెక్కేస్తే ఈ పొదుపు కంటే ఎక్కువ అవుతామో. అందుకని అసలు ప్రజల కోసం నాటకం ఆడకుండా నిజంగా ప్రజల కోసం పొదుపుగా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ ఆచరించడం మనకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మా సాంబేడ్ గారు చెప్పారు, సుందరయ్య గారు ఉదాహరణ. సైకిల్తోనే పార్లమెంట్కి వెళ్ళాడు ఆ కాలంలోనే. మీరు ఇప్పుడు క్యాన్వాస్తో వెళ్తున్నారు. ప్రజలు ఎన్నుకోబడి ప్రజలు మంచి వెళ్ళలేకుండా మీరు క్యాన్వాస్తో వెళ్ళు, అందులో ఒకటి తగ్గిస్తావా? పొదుపా లేకపోతే ఇది ఏమన్నా నాటకమా ప్రజల ముందు? అందుకని నిజంగా పొదుపు కోసం ప్రయత్నించండి. అది దేశానికి ఉపయోగం, మీకు కూడా విలువ ఉంటుంది. లేకపోతే నవ్వులు పాలవుతారనేది నా అభిప్రాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.